నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు సెలబ్రిటీ అడ్వకేట్ రాజేష్ ఉన్నారు. కరణం రాజేష్ గారు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. సో ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే చిహ్నం కోసం, తెలంగాణ చిహ్నం కోసం వివాదం నడుస్తుంది. సో ముఖ్యంగా గీతం. సో గీతము పక్కకు పెడితే యాజ్ యూజువల్గా కిరణవారి గారు చేస్తున్నారు. ఓకే, ఇదైతే చిహ్నం గురించి మాట్లాడుకుంటే చిహ్నం మార్పు పైన చాలా వివాదాలు జరుగుతున్నాయి. సో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఓ చిహ్నం మీద ఉంటే ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిహ్నాన్ని మారుస్తున్నారు. రూల్స్, లాస్ ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా యాజ్ అడ్వకేట్ మీరు ఏం చెప్తారు? రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కానీ లా కానీ ఏం చెప్తుంది ఈ చిహ్నం మార్పు పైన? ఎస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాట్ ఓన్లీ చిహ్నం ఇక్కడ, అంటే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ అనే క్యాండిడేట్ ఆర్ ఆల్ పొలిటికల్ పర్సన్స్ ఏ విధంగా ఆలోచిస్తారంటే వీళ్ళకన్నిటికి కూడా సపోజ్ మన ఆచార్య ఎన్వి రంగా యూనివర్సిటీ నుంచి జయశంకర్ ప్రొఫెసర్, అది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసిండ్రు. ఆచార్య ఎన్జి రంగా నుంచి అది ఒకటి ఎగ్జాంపుల్. రాజధాని అమరావతి నుంచి 3 రాజధానులను స్ప్లిట్ చేసేసిండు. ఓకే, కర్నూలు ప్లస్ విజయవాడ, విశాఖపట్నం. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ చిహ్నాలు, ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ వచ్చేసి షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 7 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్పెషల్లీ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఓకేనా? సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనే 3 భాగాలుగా విభజిస్తుంది. అంతేగాని ఇప్పుడున్న గవర్నమెంట్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం తీసేసి పివి నరసింహారావు ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టమను. వెదర్ ఇట్స్ కప్ ఆఫ్ టీ కాదు. ఏదున్నా అది 7th షెడ్యూల్లో లేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వ్యవస్థ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, కాంకరెంట్ ఇద్దరు కలిపి చేసుకోవాలి. సో ఏవైతే రాష్ట్ర అధికారాల్లో స్టేట్ లిస్టులలో పొందుపరిచి ఉన్నాయో వాటిలో మాత్రము రాష్ట్ర గవర్నమెంట్ ఏదనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో గతంలో చూసాం ఎన్టీఆర్ పేరు ఉంటే మార్చి ఆర్జీఐ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది మార్చొచ్చు, అలా మార్చొచ్చు. అది ఇదేంటిది విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ కాంకరెంట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అక్షంతలు ఉండాలి. ఓకే, అంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్నదానికి స్టేట్ గవర్నమెంట్లో చిహ్నాలు కానీ, గీతం కానీ, అదేంటిది గుర్తులు కానీ, పిట్ట అదేంటిది పక్షులు కానీ, జంతువులు కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి దే హ్యావ్ ద రైట్ టు డూ. వాళ్ళు మార్చుకోవచ్చు. బట్ నేనేమంటున్నంటే ఇది లా ప్రకారం. బట్ ఇప్పుడు చూడండి, లా చెప్తుంది అని ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న డిసిషన్స్ వల్ల ఒక రాష్ట్రం కూడా అంధకారణ్యంలో పడే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్ అయినాక అమరావతిని ప్రపంచం మొత్తం నలుమూలలా వాకింది అమరావతి అని. అవును. ఇటుక పిల్లలతో సహా ప్రపంచంలో 192 దేశాలు పాల్పంచుకున్నాయి, ఇంక్లూడింగ్ సింగపూర్, యుఎస్ఏ, వాటర్ సో అండ్ సో, సౌత్ అమెరికా అవన్నీ కూడా. కానీ ఒక గవర్నమెంట్, పేరు అనవసరం, ఒక గవర్నమెంట్ వచ్చాక అమరావతి నుంచి 3 రాజధానులు స్ప్లిట్ చేస్తాము, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. అక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ క్యాపిటల్, వాట్ ఈస్ మీనింగ్ క్యాపిటల్? గుండెకాయ లాంటిది. స్టేట్లో ఏ ప్రాబ్లం వచ్చినా క్యాపిటల్ హ్యాస్ టు బి ఇట్. నీకు ఈడనే ప్రాబ్లం వచ్చింది, నువ్వు గుండెకాయ ఈడుంటేనే బెటర్. అది సెంటరా కిందన పైన దేవుడు సృష్టించింది, ఫస్ట్ ఏమంటే ఆడ సృష్టిస్తాడు. తీసుకుపోయి కొంచెం కాళ్ళ పెడతా, కొంచెం నడుములో పెడతా, కొంచెం నెత్తి మీద పెడతా అంటే ఆ కోఆర్డినేషన్ అనేది ఎట్లా జరగాలి? సో ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే 3 రాజధానులు ఎస్ ఉంటుంది. బట్ హోలిస్టిక్గా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమంటున్నానంటే ఇదే ప్రభుత్వము ఒక 10 years 15 years నిజంగా ఇప్పుడు డిసిజన్ అనేది అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ 5 years డ్యూరేషన్లో డెవలప్మెంట్ చేసి చూపించాలి. 5 yearsలో బికాస్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్. 5 yearsలో డెవలప్మెంట్ చేసి చూపించాలి. సో ఇప్పుడు డెవలప్మెంట్ కాలే, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. సొంత పిల్లల సంసారం చేయట్లే, పక్కింటి పిల్లల సంసారం చేయట్లే, ఏం చేస్తాడు? వ్యభిచారం చేసుకోవాలి లాస్ట్కు. ఓపెన్ చెప్తాను, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ థంబ్నెయిల్. ఉన్న పిల్లని చేస్తలేదు, పక్కింటి పిల్లని సంసారం చేస్తలేదు, ఏం చేస్తాడు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది 3 రాజధానుల ఇష్యూ అంటారు. అవన్నీ దట్ ఈస్ ఇష్యూ. నేనేమంటున్నంటే రాజకీయ నాయకులు ఆ విధంగా చేయొద్దు అంటున్నారు. ఎస్, ఇప్పుడు చిహ్నం ఉంది, సెంటిమెంట్.
ఇక్కడ దీంట్లో ఏంటంటే చార్మినార్ ఇస్ అ సింబల్. చార్మినార్ అనేది ఎప్పుడో నిజాం కాలం నుంచి వస్తుంది. చార్మినార్ అనేది యాక్చువల్ యునెస్కో హెరిటేజ్ సెంటర్గా కూడా స్టెప్స్ ఉంది యాక్చువల్గా. చాలా హైదరాబాద్ అంటేనే చార్మినార్. ఎస్, చాలా మంది ఐఏఎస్లు యునెస్కో హెరిటేజ్ సెంటర్కి మస్తు మంది లెటర్ రాసిండు. వాళ్ళు ఏం చేసిండ్రు, చార్మినార్ని ఇప్పటికిప్పుడు యునెస్కో హెరిటేజ్ సెంటర్గా రామప్పని ఎలా డిక్లేర్ చేసినామో చార్మినార్ను డిక్లేర్ చేస్తా. బట్ ద వన్ కండిషన్, నువ్వు చార్మినార్లో ఉన్న చుట్టుపక్కల పర్యాటక ప్రాంతానికి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, ఒక 500 మీటర్స్ వరకు. ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ హియర్. చార్మినార్ ఇప్పటికీ యునెస్కో హెరిటేజ్ సెంటర్లో ఎందుకు స్థానం సంపాదించుకోపోలేదంటే బికాస్ ఆఫ్ ద ఆక్యుపెన్సీ. ఒక విదేశీ యునెస్కో హెరిటేజ్ సెంటర్ ఏంటి, నువ్వు వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి, పర్యాటకులు వస్తారు. పర్యాటకులు వచ్చినప్పుడు డూ థింక్ దట్ హీ కెన్ వాక్ సేఫ్లీ ఇట్ ద. నువ్వు వెళ్తేనే ఎట్లా ఉంటుంది, గుద్దుకుపోవడం లాగా ఉంటుంది. చార్మినార్ ఎస్, ఆగమాగం ఉంటుంది. దట్స్ ఇట్. కానీ ఎందుకు చేయాలంటే చేయొచ్చుగా ప్రభుత్వాలు. యా, దట్స్ అంటే అక్కడ మత సామరస్యం, మత కలహాలు వస్తాయి. ఇట్ ఈస్ ద ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్ ఎట్ ద చార్మినార్కి. సో ఇప్పుడు అలాంటి చార్మినార్ని చేయలేమని కాదు, వీ హ్యావ్ ద సొల్యూషన్స్. రెరా యాక్ట్ ఉంది, వాట్ ఎవర్ మేబీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2014 ఉంది. వీ హ్యావ్ ద సొల్యూషన్, బట్ ఎ గట్స్ లీడర్ హ్యాస్ టు కన్వే దెమ్ ఆక్యుపెంట్స్, వాళ్ళకి కన్వే చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే చార్మినార్ టాప్కి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో ఒక సింబల్ ఉండే, దాన్ని తీసేసినారు. ఇక్కడ ఫస్ట్ ఎవరు హర్ట్ అవుతారండి, మైనారిటీస్ హర్ట్ గారా, డెఫినెట్లీగా చార్మినార్ని తీసేసినారు అని చెప్పి. చార్మినార్ నాట్ ఓన్లీ ద తెలంగాణ పీపుల్ ఆఫ్ మైనారిటీస్, అంటే చార్మినార్ సింబల్ ఫర్ ద ముసల్మాన్స్, నిజాం, ఇవన్నీ చాలా మంది ముస్లిం మైనారిటీస్. అక్కడ మత కలహాలు జరుగుతాయి, మత కలహాలు జరిగే అవకాశం ఉంటుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ పక్కల ఉంది. ఓకే, సో ఇవన్నీ కొన్ని డిసిషన్స్ తీసుకునేటప్పుడు కొన్ని టచ్ చేయవద్దు సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ని. కేవలం చార్మినార్ తీసేస్తే మత కలహాలు అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాకతీయ తోరణం కూడా తీయడానికి అదే కారణం అంటారా? అది ఇప్పుడు ఉండొచ్చు అంటారా? ఇప్పుడు మన ఐఎమ్ నాట్ ఏ క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ ఓవరాల్ గా అడ్వకేట్ కానీ లేకపోతే సిటిజన్. నో, మా యొక్క అడ్వైజ్ ఏంటంటే, ద స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ హ్యాస్ అథారిటీ టు చేంజ్ ఎనీథింగ్ అండర్ ద స్టేట్ లిస్ట్, బట్ దే హ్యావ్ టు థింక్ ఇన్ ద కాన్సిక్వెన్సెస్ టు. ఒకవేళ పాజిటివ్, దీనివల్ల పాజిటివ్ జరగచ్చు, నెగిటివ్ జరగచ్చు. పాజిటివ్ జరిగితే దే హ్యావ్ ద క్రెడిట్, బట్ ఇఫ్ నెగిటివ్ హ్యాపెన్, దోస్ పీపుల్ ఆర్ ద రెస్పాన్సిబుల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, తీయకపోతే ఐఎమ్ నాట్ ద మేజర్ పర్సన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూని మనసులో పెట్టుకొని వెదర్ కెన్ వి టేక్ ద సెన్సిటివ్ డెసిజన్స్, వెదర్ కెన్ వి టచ్ ద సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ, దే హ్యావ్ టు థింక్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో 18th ఎలక్షన్స్ ద సెన్సిటివ్ ఇష్యూ ఏంటి, కొన్ని పార్టీస్ ముసల్మాన్స్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు. అవును, దే హ్యావ్ టు ఎలిమినేట్ రిజర్వేషన్స్ అండ్ ఎక్సెట్రా. అది సెన్సిటివ్ ఇష్యూ, and they had many aspects and across the especially all the states లో many sensitive. కచ్చత్తి వైస్ లైన్ అనేది ఇండియాకి శ్రీలంకకి చిన్న రప్చర్ కలిగించే ఇష్యూ, కావేరీ రివర్ డ్రై అయిపోయిన ఇష్యూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సెన్సిటివ్, అది డిమాండెడ్ ఇష్యూ, ఎకనామిక్ క్రైసిస్, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్, యూనియన్ టెరిటరీ అంటున్నారు, అది సెన్సిటివ్ ఇష్యూ. సో ఒక గట్సున్న నాయకుడు అలాంటి టాపిక్స్ని ముట్టుకునేటప్పుడు ఆలోచించి ముట్టుకోవాలా. సో బీజేపీ ఈ విధంగా ఆలోచిస్తుంది, హైదరాబాద్ని యూటీ చేద్దామని ఆలోచిస్తుంది, నిజమేనా? యూటీ అగైన్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్. అవును, దే కెన్ డూ ఎనీథింగ్ యాజ్ పర్ ఆర్టికల్ 3-4. ఎందుకు లాభమా అంటే, ఎందుకు వాళ్ళకేం లాభం ఉంటుంది? యూనియన్ టెరిటరీయా వాట్ ఎవర్ ఇట్ మే బి, దో యూనియన్ టెరిటరీ చేస్తారా, సపరేట్ స్టేట్ చేస్తారా, అట్లే ఉంచుతారా సంబంధం. బట్ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఢిల్లీలో ఉన్న రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు బి షిఫ్ట్ టు ద సౌత్, ఎయిదర్ ఇట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, యూ చూజ్ ఎనీ పార్ట్, యూ చూజ్. ఎందుకంటే ఢిల్లీ 53 సెంటిగ్రేడ్స్ ఉంది, చలికాలమేమో ఒక 1 మీటర్ కూడా చూడలేవు. ఓకే, లార్జెస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్. ఓకే, బికాస్ ఆఫ్ ద పంజాబ్ నుంచి కూడా ఎండలు 53 డిగ్రీలు ప్యాక్డ్ అయిపోయింది. అంత చిన్న క్యాపిటల్ 150 కోట్ల మందిని మొయ్యాల, ఏ ప్రాబ్లం వచ్చినా ఢిల్లీలో. దట్స్ ఇట్, రైట్? సో ద వెదర్, ఇప్పుడు ఒక టూరిస్ట్ వస్తే క్యాపిటల్కి వచ్చిన ఢిల్లీ వచ్చింది, ఇప్పుడు కౌలాలంపూర్, మలేషియా పోతే కౌలాలంపూర్ పోయి హాయ్ అని చెప్తాం, ఢిల్లీకి పోయి హాయ్ అని చెప్పేటట్టున్నాడు. ఇప్పుడు విదేశీ పర్యాటకుడు వచ్చి హాయ్ ఐ కేమ్ టు ఢిల్లీ అంటే నవ్వేటట్టున్నారు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పాన్సిబుల్ టు టేక్ డిసిజన్స్, మీన్ వైల్లీ వైజ్లీ తీసుకోవాలా.
దూరదృష్టి తీసుకోవాలా క్యాపిటల్స్ ఇవన్నీ కూడా. నేనేమంటే క్యాపిటల్ హ్యాస్ టు బి ఆల్టర్నేటివ్ క్యాపిటల్ ఉండాలా. సో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చిహ్నానికి వచ్చేవరకు దే హ్యావ్ ద పవర్ దే కెన్, బట్ అందరినీ ఇంటెలెక్చువల్స్ కూర్చొని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసే విధంగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సభ్య సమాజం ఎంకరేజ్ చేస్తుంది. సో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఎస్ దే కెన్. ముఖ్యమంత్రిగా డెసిషన్ తీసుకోవచ్చు అంట. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కమిటీ, క్యాబినెట్ కానీ ప్రభుత్వం ఐ థింక్ నాకు తెలిసి ఈ అలోన్ నాట్ రెస్పాన్సిబుల్, క్యాబినెట్ అండ్ హోల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, దట్ మీన్స్ ఇంక్లూడింగ్ క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్, మినిస్టర్స్ అన్ని. ఓకే, అందరు కలిసి నిర్ణయం తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తీసుకోవచ్చు. రైట్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.